వర్గ సమావేశం కొనసాగుతోంది. రేపటి నవనిర్మాణ దీక్షపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాలపైన ఇందులో చర్చిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగి రేపటికి 2 ఏళ్లు పూర్తి కావడంతో పాటు జూన్ 8వ తేదీ నాటికి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్లు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా జూన్ 8వ తేదీన ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోగ్రెస్ రిపోర్టును విడుదల చేయనుంది. ఇది కూడా ఇందులో ప్రస్తావనకు రానుంది. తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల్లో పురోగతి, ఉద్యోగుల తరలింపు, హెచ్ఓడి కార్యాలయాల ఏర్పాటు అంశాలపైన చర్చించనున్నారు. రేపు జరిగే నవనిర్మాణ దీక్ష కోసం విజయవాడలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలు తరలి వస్తారన్న అంచనాలతో ట్రాఫిక్ సహా ఇతర ఇబ్బందులు రాకుండా విజయవాడ నగర పోలీసులు, కార్పొరేషన్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. నవనిర్మాణ దీక్షను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు బెంజ్ సర్కిల్ ప్రాంతంలో చేపట్టనున్నారు. ప్రస్తుతం మనం బెంజ్ సర్కిల్ ప్రాంతంలో ఉన్నాం. ఈ బెంజ్ సర్కిల్ ప్రాంతంలో పోలీసులు అందరూ కూడా ఇప్పటికే జల్లెడ పట్టి ఉన్నారు. ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా అదుపులో తీసుకుని ఉన్నారు. ఈ బెంజ్ సర్కిల్ ప్రాంతం చుట్టూతో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఈ బెంజ్ సర్కిల్ స్టేజ్ ప్రాంతం, చంద్రబాబు నాయుడు దీక్ష చేపట్టే స్టేజ్ ప్రాంతం అది. ఇప్పటికే ఏర్పాట్లలో ముమ్మరంగా సిబ్బంది అయితే ఉన్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు స్టేజ్ దాదాపు 6 అడుగుల ఎత్తుగల స్టేజ్ని నిర్మించనున్నారు. దాదాపు 20,000 మంది కూడా ఈ దీక్షా ప్రాంగణాన్ని చూసే విధంగా అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. 6 అడుగుల ఎత్తుల స్టేజ్ నిర్మాణం జరుగుతుంది. అటువైపు ఉన్న పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో పెట్రోల్ బంక్ వద్ద విఐపి గ్యాలరీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విఐపి గ్యాలరీలు అంతా కూడా ఇప్పటికే పోలీసులు సీసీ కెమెరాల పర్యవేక్షణలో మొత్తం అంతా ఈ ప్రాంతానంతా కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా జల్లెడ బట్టి అణువణువునా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు జాగ్రత్తతో పోలీసులంతా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం మనం ఈ బెంజ్ సర్కిల్ ప్రాంతాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే దాదాపు 30,000 మందికి పైగా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఈ దీక్షా ప్రాంగణానికి చేరుకుంటారనే ముందస్తు అంచనాతో పోలీసులంతా కూడా అన్ని ఏర్పాట్లను చేపట్టడం జరిగింది. ఇటువైపు ఏదైతే మనం బందర్ రోడ్డు వైపు ప్రస్తుతం చూస్తున్నామో ఈ బందర్ రోడ్డు వైపు నుంచి వచ్చే వాహనాలన్నింటినీ కూడా పక్క వీధిలో ఉన్న సిద్ధార్థ కాలేజ్ వద్ద పార్కింగ్ సదుపాయం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్కింగ్ సదుపాయంలో ఈ వైపు నుంచి వచ్చే వాహనాలన్నింటినీ కూడా ఆ పార్కింగ్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇటువైపు వారధి వైపు నుంచి ఏదైతే గుంటూరు నుంచి వచ్చే వారధి వైపు నుంచి వచ్చే వాహనాలన్నింటినీ కూడా వై జంక్షన్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఆ పార్కింగ్ ప్రదేశంలో వాహనాలన్నింటినీ పార్కింగ్ చేసే విధంగా సిబ్బంది ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు ఇటువైపు ఏదైతే ఉందో మచిలీపట్నం బందర్ రోడ్ నుంచి ఇటువైపు వచ్చే వాహనాలన్నింటినీ కూడా ఎన్టీఆర్ విగ్రహం ఏదైతే ఉందో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారో ఆ పార్కింగ్ స్థలంలో వాహనాలన్నీ కూడా ఉంటాయి. మరోవైపు ఇటు రామారపాడు రింగ్ వైపు నుంచి వచ్చే వాహనాలన్నింటినీ కూడా నిర్మలా కాన్వెంట్ సెంటర్లో వద్ద స్కూల్ వద్ద ఉన్న సెంటర్లో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్కింగ్ స్థలంలో ఇటువైపు నుంచి వచ్చే వాహనాలన్నింటినీ కూడా అక్కడ ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం మీద ఈ ప్రాంతం అంతా కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. రేపు 9 గంటలకు దీక్ష చేపట్టనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. 8 గంటలకల్లా అందరూ ఇక్కడికి చేరుకోవాలని ఆదేశాలు జారీ జరిగింది. దానిలో భాగంగానే పెద్ద ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నవనిర్మాణ దీక్ష మన లక్ష్యం కొన్ని సూత్రాలతోటి ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ ఈ ప్రాంతాన్ని అంతా కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. మొత్తం మీద 8 గంటలకల్లా ఇక్కడికి అందరూ చేరుకోవాలని ఇప్పటికే అధికారులంతా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 9 గంటల నుంచి దీక్ష ప్రారంభమవుతుంది. 11 గంటల లోపు సీఎం తన ప్రసంగాన్ని ముగించుకొని అందరితోనూ కూడా ప్రతిజ్ఞ చేయించనున్నారు. ఇదే విధంగా మొత్తం గ్రామ స్థాయి నుంచి మండల, డివిజన్ స్థాయి, నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ దీక్ష అందరూ కూడా ఆ సమయంలో చేయాలని అధికారులంతా కూడా కోరడం జరిగింది. నవనిర్మాణ దీక్ష కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పోలీసులంతా కూడా సిద్ధం జరిగారు. పోలీసులతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం అంతా కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకోకుండా పోలీసులంతా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. కెమెరామెన్ రాజేష్తో వరప్రసాద్, విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి.